హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయనని మనవిని ఆలకించును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మన ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి నడుపుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానానికి నజరైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని వారసులుగా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మనం ఏదైతే ప్రార్థిస్తామో ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు మనకి సమాధానం ఇస్తా అన్నాడు. ప్రార్థించిన ప్రతిదీ మనకి ఇస్తా అన్నాడు. కాబట్టి మనం ప్రార్థించిన ప్రతిదీ పొందుకుంటే నీ విశ్వాసం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడిద్దో, సమస్తాన్ని జయించిన వాడు నాలో ఉన్నాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, నేను బలవంతుడిని అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, దేవుని ద్వారా నేను బలవంతుడిగా మారని ఎప్పుడైతే విశ్వసిస్తావో, ఆ విశ్వాసం ద్వారా నువ్వు సమస్తమును పొందుకుంటావు. నువ్వు లోకపరంగా ఎన్ని కోల్పోయినా సరే దేవుని యొక్క సహవాసాన్ని ఎప్పుడైతే అంటుపెట్టుకుని ఉంటావో, దేవుని యందు ప్రార్థిస్తూ నువ్వు ప్రార్థించే వాళ్ళు ఎప్పుడైతే ఉంటావో, నువ్వు కోల్పోయిన సమస్తం దేవుడు రెండింతలుగా నీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ప్రార్థిద్దాము. మనం కోల్పోయిన సమస్తం పొందుకుంటే కాక నువ్వు ఏదైతే ప్రారంభిస్తున్నావో, అది వ్యాపారమైనా సరే అవునని, ఒకవేళ ఎగ్జామ్స్ అయినా ఏదైనా అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగం విషయంలో సరే, ప్రమోషన్ విషయం ఏదైతే ప్రార్థిస్తున్నావో, ప్రార్థించిన ప్రతిదీ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా రెండింతలుగా నీవు పొందుకొను గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవునికి వందన స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంతో తండ్రి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవ ఎవరైతే ఈ వాగ్దానంలో తండ్రి విశ్వసిస్తున్నారో తండ్రి, ఈ వాక్యంలో తండ్రి ఏకీభవిస్తారు తండ్రి. ఏకీభవించిన ప్రతి ఒక్కరు వారికి కావాల్సిన ప్రతి సహాయం పొందుకోను గాక అని ప్రవచిస్తాం తండ్రి. నజరైన యేసుక్రీస్తు ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారిన గాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారిన గాక అని ప్రవచిస్తుంది తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.